భాషలో కథలు బాగుంటున్నాయి, ఈ భాషలో కథలు బాగుంటున్నాయి, మనకి కథలు సరిగ్గా లేవు, మనకి సరిగ్గా చెప్పట్లేదు, ఈ టైపు ఒక ఇదైతే వినిపిస్తుండేది. సో నేను అనుకున్నాను, సో నేను దానికి ఎందుకు అలాగా అని చెప్పి చాలా మంది రైటర్స్ని చాలా మంది రైటర్స్ డైరెక్టర్స్ గా కన్వర్ట్ అయిపోయారు. నేను అడిగాను చాలా మంది, ఎందుకు మనకి రైటింగ్ కల్చర్ అనేది తగ్గిపోతుంది రైటర్స్, ఎందుకంటే నాకు అందరిలో వేరే వేరే రీజన్స్ ఉన్నా అందరే ఫిల్టర్ చేస్తే ఒక 2-3 రీజన్స్ మాత్రం చాలా కామన్ గా ఉన్నాయి. ఏంటంటే రైటర్స్ కి ఐడెంటిఫికేషన్ సరిగా ఉండట్లేదు వాళ్ళకి, అలాగే వాళ్ళకి రెమ్యునరేషన్స్ అనేది సరిగా ఉండట్లేదు. మూడోది కొత్త థాట్స్ ని ఎంకరేజ్ చేయట్లేదు అనేది కామన్ గా 3 పాయింట్స్ ఇదేని. సో ఆ పాయింట్స్ లో ఎక్కడో నాకున్న నాలెడ్జ్ లో నాకున్న లిమిటేషన్ కలిగి కొంత నిజమే అనిపించింది. సో అన్నిటించి లేదు, కొత్త రైటర్స్ ని లేదా ఒక కథ ఉంటే దాన్ని డెవలప్ చేసే రైటర్స్, ఎందుకంటే కొంతమంది పూర్తిగా రాయలేదు, బట్ ఒక పాయింట్ ఇస్తే దాన్ని డెవలప్ చేయగలరు. దాన్ని అలా డెవలప్ చేసే రైటర్స్ ని ఒక ఎక్కువ మంది ఎంకరేజ్ చేయాలి అనుకున్న దీంట్లోని నేను, అలాగే నా మిత్రులు సాయి రాజేష్ నేషనల్ అవార్డు విన్నర్, తెలుగు పదిహేను తర్వాత బాలీవుడ్ ఈరోజు హీరోయిన్ ముఖ్యమైన ఆడిషన్ జరుగుతుంది. సో అందుకని అదైపోయాడు. సో ఏమైనా మా ఇద్దరు కలిపి సినిమా చేస్తాం కాబట్టి అందరికీ కొంచెం నిర్వహించడం జరుగుతుంది. సో మేము అనుకున్నాం రైటర్స్ ని ఎంకరేజ్ చేద్దాం అని అనుకుని మనకు ఒక ప్లాట్ఫామ్ సిమిలర్ థాట్స్ ఉన్న పీపుల్ కావాలి దీనికి అని అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్ లో స్ట్రైక్ అయింది ఆహా వాసు. ఎందుకంటే వాసు నేను వేరియస్ టాపిక్స్ మీద చాలా సార్లు మా మధ్య క్రియేటివ్ డిస్కషన్ చాలా జరుగుతుంది. అసలు సినిమా క్రియేటివ్ సినిమా వస్తే బాగుంటుంది, వీటికి ఎలా తీసుకురావాలి ఏంటి దీన్ని అని చాలా రకాల క్రియేటివ్ డిస్కషన్ జరుగుతుంది. ఒక రోజు అవసరం ఆయన వెంటనే దీన్ని లేదా ఎందుకంటే ఆహా అయితే ఫస్ట్ తెలుగు ఓటీటీ, ఎందుకంటే ఎంతో మంది రైటర్స్ ని డైరెక్టర్స్ ని ఫిల్మ్ యాక్టర్స్ ని ఎంకరేజ్ చేసి తెలుగు ఓటీటీ కూడా ఒక హోదాన్ని ఇచ్చాడు. సో తెలుగు సో మేము అనుకున్నాము ఆయన కూడా సినిమాగా ఎక్సైట్ అయ్యి ఇలా చేద్దాం అనుకున్నాము. చేద్దాం అంటే సో బేసిక్ గా చెప్పాలనుకుంది ఏంటంటే ఈ సినిమా ఏదో ఒక కథ అంటే చాలా మంది ఇలాంటి కాల్స్ ఇస్తుంటారు, క్యాస్టింగ్ అని, కథలు చూస్తున్నామని, డైరెక్టర్ చూస్తున్నామని. బట్ ఏదో ఒక ప్రాసెస్, ఒక కథకు ఒక సినిమాకు ఆగిపోతుంది అలాంటి కాల్స్. బట్ ఇది అలా అని కాదు. మా అబ్జర్వేషన్ అనేది వాంట్ టు మేక్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్స్, వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ బి. బట్ మేము అబ్జర్వేషన్ ఒక జర్నీ చేయబోతున్నాం. ఇందులో ఒకరికే కాకుండా నెంబర్ ఆఫ్ రైటర్స్ కి అవకాశం జరుగుతుంది. ఈ కథలో ఉన్న వాటిని తీసుకోవచ్చు, లేకపోతే ఈ రైటింగ్ స్టైల్ బాగుంటుంది, మెయిన్ కొన్ని పాయింట్లు ఇచ్చి వీటిని డెవలప్ చేయండి అని అడగచ్చు. సో ఇంకా మీకు సినిమా అవకాశం అలాగే వెబ్ అవకాశం అనేది నో మోర్ లాంగ్ ఏంటో క్వశ్చన్స్ మీ ట్విట్టర్లో, మీ సోషల్ మీడియాలో మీకున్న థాట్స్ మీకు ఎప్పుడో వేరే ఆగేసి మోటివేట్ అబ్బా నేనైతే చూపేసేవాడిని అదే థాట్ అనుకున్న వాళ్ళందరూ మీరు చూపేయడానికి